అహల్యను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అతిథి అడుగుతుంది గౌతమ్ని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుండగా నేను పెళ్లి చేసుకోనని గౌతమ్ కరాఖండిగా చెప్పేసరికి అక్కడి నుంచి అతిథి విధంగా అంటుంది, ఇక్కడ పెళ్లి జరగనప్పుడు నీ చెల్లి పెళ్లి కూడా ఇక్కడ జరగదు అని చెప్పేసి ఈ విధంగా కోపంగా అనేసరికి అందరూ ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనప్పుడు దీన్నెవతినో పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నీ చెల్లి పెళ్లి ఎలా అవుతుంది అని ఈ విధంగా అతిథి గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక అతిథి కుటుంబం మొత్తం వెళ్ళిపోతారు. పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది? నా కూతురు పెళ్ళని చెప్పేసి పెళ్లి పీటల దాకా తీసుకొచ్చిన మీరు నా కుటుంబాన్ని పరువు తీశారు, మీకు ఇది న్యాయమా అని చెప్పేసి యామిని భానుమతి దేవిని అడుగుతూ ఉంటుంది. ఇక ఏ సమాధానం చెప్పలేని పరిస్థితితో అందరూ తలదించుకుంటారు. కావాలని చెప్పేసి పెళ్లి చేసుకొని వచ్చావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ఈ విధంగా నిలదీస్తూ ఉంటుంది. కోపంతో చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి అతిథి ఈ విధంగా అంటుంది, ఇంకొకసారి నా జీవితంలో మంచి రోజులు వస్తాయని అనుకున్నాను, కానీ ఈరోజు మాత్రం లైఫ్లో గుర్తు పెట్టుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి వెళ్ళిపోతాను. భానుమతి పరువు పోయిందని చెప్పేసి కోపంతో కుటుంబం మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత చాలా వర్షం పడుతుంది. పరువు పోయిందని చెప్పేసి జనార్దన్ చాలా బాధపడుతూ ఉంటారు. పెళ్ళి ఆగిపోయింది తన కూతురుని చెప్పేసి చాలా గిల్టీగా బాధపడుతూ ఉంటారు. గౌతమ్ చేసిన పనికి ఇక చాలా బాధతో ఉన్న తర్వాత గౌతమ్ వెంటనే అహల్యను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అడుగు పెడుతుండగా అప్పుడు భానుమతి దేవి, ఆగు, అక్కడ మా పరువు తీసిన తర్వాత నువ్వు ఇంట్లోకి ఎలా వస్తా అనుకుంటున్నావురా అని అంటుండగా, ఖచ్చితంగా వస్తాను నానమ్మ, మీరు మాకు కావాలి, నాకు తిను కావాలి, తినకి మీరందరూ కావాలి అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇక ఏడుస్తూ ఉంటుంది శ్రీ యామిని. ఈరోజు నా బిడ్డ జీవితం సర్వనాశనం కావడానికి నీ పెళ్ళే కదరా అని చెప్పేసి సుభద్ర అంటూ ఉంటుంది. కావాలని నేను చేయలేదమ్మా, కొన్ని అనుకోని కారణం వల్ల ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి గౌతమ్ నచ్చ చెప్పినా కూడా వినిపించుకోకుండా చాలా బాధపడుతూ ఉంటారు. మీరు ఎలాగైనా నాకు కావాలని చెప్పేసి ఈ విధంగా వెంటనే ఇంట్లోకి గౌతమ్ వచ్చి హారతిస్తూ ఉంటాడు. హారతి ప్లేట్ తీసుకొచ్చి వెంటనే అహల్యకు హారతిస్తూ ఉంటాడు. అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో హారతి ప్లేట్ మీద పడేసరికి ఒక్కసారిగా హారతి కింద పడిపోతుంది నేల మీద. అమ్మవారి ఫోటో కూడా కాలిపోతుంది. చూసావారా, ఇది అపశకనం. తను ఇంట్లో అడుగు పెడితే ఇక అపశకనంతోనే బ్రతకాల్సి వచ్చింది. ఈ ఇంట్లో ఎవరి శవాలు లేస్తాయో అని చెప్పేసి అహల్యను నానా మాటలు భానుమతి అంటూ ఉంటుంది. నానమ్మ, ఇంకోసారి అహల్యను ఏమన్నంటే ఊరుకోను అని ఈ విధంగా అంటుండగా అహల్య మాత్రం ఏం చెప్పలేని పరిస్థితిలో చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు రా అహల్య అని చెప్పేసి వెంటనే అహల్యను రూమ్లోకి తీసుకెళ్తాడు. చూసావరా, నీ కొడుకు చేసిన వెర్రవిగం, నా పరువు పోయింది, ఏకంగా దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి నట్టింట్లో పెట్టాడు. ఇక నుంచి ఈ ఇల్లు అల్లకొల్లం కావాల్సిందే, శ్మశానం కావాల్సిందేరా అని చెప్పేసి భానుమతి జనార్దన్ నానా మాటలని వెళ్ళిపోతుంది. అహల్య మాత్రం చాలా ఏడుస్తూ, నా వల్లే కదా ఈ కుటుంబం ఇలా జరిగింది, నీ పెళ్ళి అని పెట్టుకున్న తర్వాత నా వల్లే కదా ఈ కుటుంబం రెండు ముక్కలైందని చెప్పేసి అహల్య బాధపడుతుండగా, నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచించకు, నీ కడుపులో బిడ్డ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు అహల్య అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటే కామెంట్ చేసి లైక్